రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. 10 రోజుల పాటు కస్టడీ విచారణ కోరనున్నారు అధికారులు. కస్టడీలో మరికొంతమంది అవినీతి అధికారుల పేర్లు అలాగే అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందన్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్లో ఉండబోతున్నారు ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు చెంచలగూడ జైల్లో ఉన్నారు. అవినీతిలో కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి కొంతమంది పోలీసు అధికారులు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్స్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉమామహేశ్వరరావు ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ సమయంలో ఉమామహేశ్వరరావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సంబంధిత అధికారులను విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, ఏసీపీ ఉమామహేశ్వరరావు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఏసీపీ ఉమామహేశ్వరరావుకు సంబంధించిన తాజాగా చూస్తే నిన్న ఆయన చెంచల్పూర్ లో జైలుకి తరలించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఆదాయం మించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి సిసిగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావుకు సంబంధించి కస్టడీ కోర్టు ఈ రోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం 10 రోజుల పాటు కూడా కస్టడీ కోరుతూ ఆయన అధికారులు కోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. నిన్న ఏదైతే ఆదాయం ఇచ్చినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేసి నిన్న వైద్య పరీక్షల అనంతరం కూడా చెంచల్గూడ జైలుకి తరలించిన నేపథ్యంలో కూడా 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పాటుగా 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీపీ అధికారులు అడుగుతా ఉన్నారు. ఏదైతే ఆయన అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించి ఆస్తుల వివరాలను సేకరించే విధంగా పూర్తిగా కస్టడీ కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేయబోతా ఉన్నారు. అవినీతితో దాదాపు కూడా అక్రమంగా అనేక ఆస్తులు సంపాదించడంతో పాటుగా అటు విల్లాస్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, అదేవిధంగా దాదాపు 30 లక్షల నగదు కావచ్చు, 60 కిలోల బంగారంతో పాటుగా 2 లాకర్లను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించేందుకే కస్టడీ కోరుతా ఉన్నారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తే తదుపరి వివరాలన్నీ కూడా సేకరిస్తామంటూ కూడా ఏసీబీ చెప్తా ఉంది. మరి ఏసీబీ పిటిషన్ సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు సస్పెండ్ అయ్యాడు. గతంలో జవహర్ నగర్ లో సస్పెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్వరంలో డబల్ మర్డర్ సంబంధించిన కేసులో కూడా సస్పెండ్ అయ్యాడు. ఎప్పుడు ఒక కీలకమైనటువంటి కేసును టేక్ఓవర్ చేస్తూ ఆ కేసులో కూడా ఎక్కువ శాతం ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి పెద్ద మొత్తంలో వసూలు చేశాడు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగానే 10 రోజుల కస్టడీ కోరుతా ఉన్నారు. కోర్టు మరి కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనే కొంత ఆసక్తి అయితే నెలకొంది. పోలీసు కస్టడీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని విచ్చుకోవాలి. ఎందుకంటే దాదాపు 3 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తికి సంబంధించిన వివరాలు సేకరించారంటే దాదాపు 10 రోజుల పాటు కూడా కస్టడీ అవసరం అంటూ కూడా ఏసీబీ చెప్తా ఉంది. సో కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కూడా ఎవరు ఇచ్చారు, అంతేకాకుండా ఎక్కడి నుంచి ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా అన్నటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఏది ఉమామహేశ్వరికి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులను కూడా విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏకకాలంలో 6 చోట్ల ఉమామహేశ్వరకు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితుల ఇండ్లలోనే దాడులు నిర్వహించిన నేపథ్యంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితుల దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలను సేకరించడం జరిగింది. దాదాపు 2 లాకర్లు కూడా సన్నిహితుల ఇండ్లలోనే స్వాధీనం చేసిన సిచ్యువేషన్. అదేవిధంగా నగదుకు సంబంధించిన క్యాష్ కూడా ఉమామహేశ్వరరావు ఏదైతే అశోక్ నగర్ తన నివాసంలో కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు కస్టడీ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతా ఉన్నాయి. ఒకవేళ కస్టడీకి ఇస్తే ఈ 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డేటాను కూడా అధికారులు సేకరించే విధంగా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఫైనల్గా అంటే పోలీసులకు సంబంధించి అంటే ఏసీబీ అధికారులు ప్రధానంగా ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఆస్తులు కొంతమంది పోలీసులు అలాగే కొంతమంది పేర్ల మీద ఉన్నాయి, ఆ పత్రాలు కూడా దొరికాయని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ప్రామాణికంగా చేసుకుని వాళ్ళకి సంబంధించి విచారణ చేపట్టేందుకు కూడా అనుమతి కోరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఎవరెవరిపైన ఉన్నాయో ఆస్తులకు సంబంధించినటువంటి వివరాల నేపథ్యంలో కూడా ఇప్పుడు దాదాపు ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి సన్నిహితులు, స్నేహితుల వద్ద కూడా పెద్ద మొత్తంలో కూడా నగదుతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుని అయితే నేపథ్యంలో వాళ్ళని కూడా విచారణ పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి కస్టడీ తీసుకున్న నేపథ్యంలో కూడా ఆయన కస్టడీ భాగంగా ఎవరెవరి పేర్లపై ఉన్నాయి, ఎవరెవరు డేటా తీసుకున్న తర్వాత వాళ్ళని కూడా విచారించేందుకు అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంట్లో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళని కూడా విచారించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్టుగానే తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.